హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూసినటువంటి లొకేషన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి శంకరపల్లి టు కంది 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ శంకరపల్లి టు కంది 100 ఫీట్ రోడ్లో మనకి మీనాక్షి కౌంటీ అని చెప్పేసి ఒక 104 ఎకర్స్ లేఅవుట్ అండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో చూస్తున్నారు కదా, మనకి ఆర్డినరీ బస్సులు తిరిగేటువంటి మెయిన్ మనకి 120 ఫీట్ రోడ్ అండి. ఇది హెచ్ఎండిఏ మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ఉన్నటువంటి రోడ్డు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక విధంగా మనకి ముంబై హైవేకి ఇది ఒక బైపాస్ అవుతుంది. ఇన్సైడ్ సిటీలోకి వెళ్లకుండా ఇది డైరెక్ట్గా మనకి అవుటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుందండి. సో టువర్డ్స్ దీన్ని షాద్నగర్ హైవే అని కూడా అంటామండి. సో ఈ ప్రాజెక్టు మనకి మీనాక్షి కౌంటీ అని చెప్పేసి మనకు ఒక ప్రాజెక్ట్లో రీసేల్ ప్లాట్స్ అండ్ ల్యాండ్ లాట్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో మీరు చూస్తున్న వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. మీరు చూస్తుంది మొత్తం కూడా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో చాలా ప్రైమ్ లొకేషన్లో డెవలప్మెంట్స్ కూడా చాలా ప్రీమియంగా అయితే డెవలప్మెంట్ చేశారండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా 104 ఎకర్స్ అండి, 104 ఎకరాలండి ఈ ప్రాజెక్టు. సో ఎవరైనా కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి కానీ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్కి కానీ పెట్టుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ అండి. ఆల్రెడీ ఇందులో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ కూడా పర్మిషన్స్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎవరైనా శంకరపల్లికి నియర్ బై, శంకరపల్లికి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకి అవైలబుల్ ఉందండి. సో కంప్లీట్ 60 ఫీట్ రోడ్స్. ఈ మన మీ మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ అప్రోచ్ రోడ్ అండి. సో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి 120 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మీనాక్షి కౌంటీ అండి ప్రాజెక్ట్ పేరు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సో మనకి ఇందుట్లో మనకి 267 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను మీకు ప్రైస్ అయితే వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఇందుట్లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవ్వబోతున్నాయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆల్రెడీ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇందుట్లో నుంచి ఒక హై టెన్షన్ లైన్ కూడా వెళ్ళింది. బట్ ఆ హై టెన్షన్ లైన్కి దగ్గరలో అయితే ప్లాట్స్ అయితే ఏమీ లేవండి. అన్నీ కూడా కొంచెం దూరంగానే ఉన్నాయి. ధైర్యంగా కొనిపెట్టుకోవచ్చు అండి. సో ఇందుట్లో ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి రీసేల్ ప్లాట్లు అయితే 23, 24, 25 రేంజ్లో నడుస్తున్నాయండి. కొన్ని ప్లాట్స్ అంటే కార్నర్ ప్లాట్స్, కొన్ని ప్రీమియం ప్లాట్స్ అనేది మనకి 26, 27 వరకు నెగోషియేషన్లో నడుస్తున్నాయండి ప్రైసెస్. సో మనకి ఇది మొత్తం కూడా హిల్ టాప్ ఏరియా అండి. ఇది మొత్తం కూడా ప్రాజెక్ట్ మొత్తం కూడా హిల్ టాప్ ఏరియా. సో ఈ ప్రాజెక్టుకి ఆనుకొని అపర్ణ వాళ్ళ ల్యాండ్ కూడా ఉందండి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని. సో బిసైడ్ ఉంటుంది అది కూడా. సో అక్కడ కూడా మనకి కమింగ్ ఇయర్స్లో విల్లా కమ్యూనిటీస్ అయితే రాబోతున్నాయండి. సో నేను మీకు ప్రాజెక్టు మెయిన్ అప్రోచ్ రోడ్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ చూపిస్తున్నాను మీకు. సో మనకి రైట్ లెఫ్ట్ మొత్తం ప్లాట్స్ అన్నీ ఉంటాయండి. సో ఇందులో 267, 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మనకి శంకరపల్లికి హై డెవలప్మెంట్స్, హై అండ్ ఎమ్యూనిటీస్, హై అండ్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో మీనాక్షి కౌంటీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ పరంగా చెప్పాలి అంటే నేను మీకు ఏం చెప్పాల్సిన పని లేదు. మీరు మొత్తం కూడా వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీంట్లో అప్రిషియేషన్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. కంప్లీట్ మనకి జోన్ పరంగా చూసుకున్నా కూడా వీళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేషన్తోనే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్స్, అక్కడక్కడ మనకి సీసీ రోడ్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో మనకి 1.5 km డిస్టెన్స్లోనే శంకరపల్లి ఉంటుంది. ఇక్కడ నుంచి మన మోకిళ్ళ, కొండకల్లు, బానూరు, నందిగామ అండ్ మనకు కంది మెయిన్ రోడ్ 120 ఫీట్ రోడ్కి కంది టువర్డ్స్ కంది ముంబై హైవేకి కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఎవరైతే శంకరపల్లి దగ్గర ఓపెన్ ప్లాట్స్ కావాలని చూస్తున్నారో ఈ ప్రాజెక్ట్లో అయితే కొనుక్కోండి. 100% అప్రిషియేషన్ అయితే గ్యారంటీ అండి. సో అదైతే నేను మీకు చెప్పగలుగుతున్నాను. మీకు చూస్తున్నారు కదా రైట్ సైడ్ బోర్డు కూడా చూడండి, అది అపార్ట్మెంట్స్ బోర్డు అండి. అక్కడ ఒక క్లయింట్ 600 స్క్వేర్ యార్డ్స్లో ఒక అపార్ట్మెంట్ కూడా కట్టబోతున్నాడండి. సో మనకి కమింగ్ 3 to 4 ఇయర్స్లో దీంట్లో అయితే ఎక్సలెంట్ అప్రిషియేషన్ అయితే రాబోతుందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.